2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు కర్మ సిద్ధాంతం జనరల్గా అది ఎన్ని రకాలుగా ఉంటుంది. 2026లో కనుక మనం చూసుకుంటే ఒక్కొక్క నక్షత్రానికి వీటి ప్రభావం ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. జనరల్గా అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం మనం టైప్స్ కనుక మనం చూసుకుంటే సంచిత కర్మ, ఆగామి కర్మ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కరెక్ట్ అండి. అయితే నాకు ఈ కర్మ ఉంది అనేటువంటి విషయం ఏ విధంగా తెలుస్తుంది? ద సేమ్ టైం వీటి ఎఫెక్ట్స్ అసలు ఎలా ఉంటాయి నక్షత్రపరంగా కనుక మనం చూసుకుంటే? చాలా మంచి క్వశ్చన్ అండి. అంటే సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ ఈ మూడే ఉంటాయండి. ఎవరికైనా సరే ఈ మూడే ఉంటాయి. అందులో సంచితం అనేటువంటిది పాస్ట్ లైఫ్ అయితే, ప్రారబ్ధం అనేటువంటిది కరెంట్ లైఫ్, ఆగామి అనేటువంటిది ఫ్యూచర్ లైఫ్ అనమాట. సో మనం పాస్ట్ లైఫ్ ఆధారంగా ప్రజెంట్ లైఫ్ అనుభవిస్తున్నాం. ప్రజెంట్ లైఫ్ని, పాస్ట్ లైఫ్ని సమ్మేళనం చేసుకుని ఫ్యూచర్ లైఫ్ని బిల్డ్ చేసుకోబోతున్నాం అనేటువంటి క్లారిటీ ప్రతి ఒక్కరికి ఉండాలండి. ఇక్కడ ఏంటి అంటే సంచిత కర్మ అనేటువంటిది మనం తెలుసో తెలియకో మన వంశస్థులు, పూర్వీకులు, మనము గతంలో చేసుకున్నటువంటి పాపాలు అన్నమాట. అది పాపం అవ్వచ్చు, పుణ్యం అవ్వచ్చు, ఎనీథింగ్ ఏదైనా అవ్వచ్చు అండి. దానికి అనుగుణంగానే ఇప్పుడు నా లైఫ్ ఉందండి. ఇప్పుడు నా లైఫ్లో నేను పాపం చేస్తున్నానా, పుణ్యం చేస్తున్నానా, శరణాగతి వేడుతున్నానా, సరెండర్ అవుతున్నానా, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఈ రెండింటిని యొక్క మిక్స్డ్ యొక్క రిజల్ట్సే ఆగామి కర్మ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నక్షత్రం తీసుకున్నాం అనుకోండి. ఆ నక్షత్రానికి 2026లో గురువు అనేటువంటి ఆయన ఎలా ఉండబోతున్నారు, శని అనేటువంటి ఆయన ఎలా ఉండబోతున్నారు, ఈ యొక్క పలానా ఏలినాటి శని వల్ల డబ్బు నిలబడకుండా వెళ్ళిపోవడం లాంటివి, హెల్త్ ఇష్యూస్ రావడం లాంటివి, ఇవన్నీ ఎలా ప్రిడిక్ట్ చేయగలుగుతామండి? ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క కారకత్వాన్ని, ప్రాపర్టీని చెప్తూ ఉంటుందండి. అంటే మనం అనుభవించాల్సిన కర్మని ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు అంటే, రవి అనేటువంటి ఆయన ఎప్పుడు కూడా హెల్త్ అండి. చంద్రుడు అంటే మనస్సు, అంటే పీస్ ఆఫ్ మైండ్ మనిషికి ఉంటుందా లేదా అని. కుజుడు అంటే మీ యొక్క శక్తి సామర్థ్యాలండి, మీరు కష్టపడతారా పడరా అనేటువంటిది. బుధుడు అంటే మీ యొక్క విద్య, మేధాశక్తి, మీ తెలివితేటలు ఏ విధంగా ఉంటాయి, దేనివల్ల లాస్ అవుతారు, మీ బంధువులు ఎలా ఉంటారని చెప్పేటువంటిది అనమాట. గురువు అనేటువంటి ఆయన విద్య, తర్వాత ధనము, సంతానము, గౌరవ మర్యాదలు, మీరు ఎక్కడెక్కడ లాస్ అవుతారో ఆ కర్మ బాగాలేకపోతే ఇక్కడ గురువు బాగాలేదంటే ఫలానా కర్మ వల్ల ఇక్కడ మీరు అవమానపడతారు. తర్వాత శుక్రుడు అంటే సుఖకారకుడు అండి, అంటే కోరికలు అనమాట. ఏ కోరికల కోసం మీరు వెంపర్లాడుతూ ముందుకు వెళ్ళి ఎన్ని కష్టాల్లో పడి మునుగుతూ ఉంటారనేటువంటిది. శని అంటే మీరు పడేటువంటి కష్టం అండి, అంటే మీరు దేనికోసం కష్టపడతారు. థర్డ్ హౌస్లో శని ఉంటే మీ జీవితం కోసం కష్టపడతారు. సెకండ్ హౌస్లో శని ఉంటే అత్యాశ పెరుగుతుంది. లగ్నంలో శని ఉంటే అనారోగ్య ఇబ్బందులు వస్తాయి, అంటే ఆరోగ్యం బిల్డ్ చేసుకోవడానికి కష్టపడతారు. సో ఇక్కడ తర్వాత రాహు అంటే డిస్ట్రాక్షన్స్ అండి, అంటే మీ యొక్క అత్యాశ అన్నమాట. కేతు అనేటువంటి ఆయన మీ ఆధ్యాత్మికత, మీలో ఉండేటువంటి పరతత్వము. సో ఈ యొక్క ఎలిమెంట్స్ని పట్టుకుని ఆస్ట్రాలజీ పరంగా సంచిత కర్మ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, ఆగామి కర్మ ద్వారా వాటిని సవరించుకోవాలి అనుకుంటే ఎలాంటి పూజాక్రతువులు ఆచరించుకుని భగవంతుణ్ణి, ఏ రకమైనటువంటి దేవతా స్వరూపాన్ని, అంతా కూడా పరమాత్మ స్వరూపమేనండి. అందులో వినాయకుడు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటే, శివుడు అనేటువంటి ఆయన ఒక ఫిలాసఫీని తెలియజేస్తూ ఉంటారు, విష్ణుమూర్తి అనేటువంటి ఆయన ఇంకొక ఫిలాసఫీని తెలియజేస్తూ ఉంటారు. ఏ దేవతా స్వరూపాన్ని, పరమాత్మని మనం శరణు వేరడం వల్ల ఆ పూర్వజన్మ పాపము అంతా కూడా క్లియర్ అయిపోయి మనల్ని మనము ప్యూర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి ఆస్ట్రాలజికల్ నక్షత్రాస్ అండి. మీరు చెప్పిన దాని ప్రకారం ఈ కర్మ సిద్ధాంతంలో కనుక మనం చూసుకుంటే 2026లో స్వాతి నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే స్వాతి నక్షత్రం వాళ్ళు కూడా రెగ్యులర్గా మిమ్మల్ని కాల్ చేసి, అంటే మాకు ఉండేటువంటి దోషాలు ఇవి, ఎలాంటి పరిహారాలు ఏమి పాటించాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అండ్ దాంతోపాటు అసలు వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ అసలు ఏ విధంగా ఉంటాయి, ఈ ఇయర్ మొత్తం అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళకి? తప్పకుండా అండి. స్వాతి నక్షత్రము అనేటువంటిది ఎప్పుడు కూడా సేఫ్ సైడ్ నక్షత్రం అండి. అంటే ప్రపంచం అంతా మునిగిపోయినా వాళ్ళు ఫ్యూచర్ ప్లాన్స్ అనేటువంటివి చాలా బాగుంటాయి. ఏం చేయాలి నెక్స్ట్, ఇలా ఏం జరిగినా నేను ఎలాగా ఎస్కేప్ చేయొచ్చు, నా జీవితంలో నేను ఎలాగా సస్టైన్ అవ్వగలను, సర్వైవ్ అవ్వగలను, ఇలాంటి ఆలోచన విధానం చాలా బాగుంటుందండి. అయితే స్వాతి నక్షత్రము అనేటువంటిది కంప్లీట్లీ తులారాశికి సంబంధించినటువంటి నక్షత్రము. సో వీళ్ళకి ఏంటి అంటే ఈ తులారాశి సంబంధించినటువంటి జాతకులు ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క స్వతహాగా వాళ్ళ యొక్క తెలివితేటలు నమ్ముకుని ఎదిగిన వాళ్ళే తప్ప, స్వాతి నక్షత్రం వాళ్ళు డిపెండెంట్స్ కాదు, ఇండిపెండెంట్గా ఎదిగిన వాళ్ళండి. ఇండివిజువల్ పొటెన్షియల్ని నమ్ముకుని ముందుకు వెళ్ళిన వాళ్ళు. బిజినెస్ సైడ్లో చాలా బాగుంటారు వీళ్ళు. మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ అనేటువంటిది వీళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. విదేశాల్లో బాగా స్థిరపడతారు. తర్వాత మ్యారిటల్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న కీచురాట్లు ఇలాంటివన్నీ కనబడుతూ ఉంటాయి. సో ఓవరాల్గా మనం ఒక వీడియో చేద్దామండి స్వాతి నక్షత్రానికి 4 పాదాలకు ఎలా ఉంది అనేటువంటిది. సో 2026 కోసం మనం మాట్లాడితే నాగరాజ్ గారు,
2026 సంవత్సరం స్వాతి నక్షత్రం వాళ్ళు ఎవరు చూస్తున్నా వాళ్ళకి అదృష్టం పట్టబోతోంది అని చెప్పొచ్చండి. ఎందుకంటే ప్రధానమైన గ్రహాలు గురు, శని, రాహు, కేతులు. అవుట్ ఆఫ్ 4 ప్లానెట్స్లో వీళ్ళకి 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయండి. ఓకే. చాలా బాగున్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే ప్రధానంగా గురువు అనేటువంటి ఆయన ఇయర్ స్టార్టింగ్ దగ్గర నుంచి జూన్ 1వ తారీఖు దాకా అంటే 2026 స్టార్టింగ్లోనే వీళ్ళకి రాజయోగం అండి. మనీ ఫ్లో విపరీతంగా ఉంటుంది. ఏదో ఒక సంపాదన, ఉద్యోగం లేనటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. ఉద్యోగ ప్రాప్తి ఉంది, వివాహ అనుకూలత ఉంది, సంతాన ప్రాప్తి ఉంది, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈవెన్ భాగ్యంలో గురుడు కాబట్టి 10 మందికి దాన ధర్మాలు చేయడం, స్పిరిచువాలిటీ బాగా డెవలప్ అవుతుందండి. మంచితనం వెళ్ళో వస్తుందన్నమాట. అప్పటి వరకు చూసిన స్వాతి నక్షత్రం వాళ్ళు వేరు, 2026లో స్వాతి నక్షత్రం వాళ్ళు వేరు. కంప్లీట్లీ వాళ్ళ జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది కనబడబోతోంది అని చెప్పొచ్చండి. ఓకే. అయితే జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31 దాకా గురు అనేటువంటి ఆయన దశమంలో మళ్ళీ ఎగ్జాల్టేషన్లోకి వెళ్తారండి. దీనివల్ల ఏం జరుగుతుంది, గురుబలము అనేటువంటిది తగ్గుతుంది. అప్పుడు మళ్ళీ ఉద్యోగంలో మార్పులు చేర్పులు రావడం, చిన్న చిన్న ఆర్థిక సమస్యలు రావడం, లేకపోతే కష్టములు అనేటువంటివి కనబడడం, ఆటంకాలు ఎక్కువగా రావడం ఆ ఫ్యూ మంత్స్ కనబడుతుందండి. అగైన్ మళ్ళీ నవంబర్ 1 దగ్గర నుంచి డిసెంబర్ 2 దాకా వీళ్ళకి రాజయోగం అండి. లాభంలో గురుడు కాబట్టి ధన లాభాలు చాలా బాగుంటాయి, నూతన అవకాశాలు చాలా బాగుంటాయి, నూతన పరిచయాలు చాలా బాగుంటాయి, సంతాన ప్రాప్తి యోగం అనుకూలిస్తుంది, ప్రేమ వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయండి. ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇక్కడ గురువు వల్ల ఎప్పుడు ఇయర్ ఎండ్లో అండి. అయితే శని అనేటువంటి ఆయన మనం బాగా గమనిస్తే శని సంవత్సర కాలం అంతా కూడా 6వ స్థానమైనటువంటి మీనంలోనే ఉంటారు. దీనివల్ల ఏంటి అంటే ఎవరికైతే క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకి తప్ప మిగతా అందరికీ కూడా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి, విదేశాలు వెళ్ళాలని కోరుకునేటువంటి వాళ్ళకి, అప్పుల బాధతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే 6వ స్థానంలో శని యోగిస్తున్నారు కాబట్టి మీ జీవితంలో ఉండేటువంటి లోటుపాట్లు మిమ్మల్ని మీరే తెలుసుకుని రియలైజేషన్ పాయింట్కి వచ్చి ఒక ట్రాన్స్ఫర్మేషన్ కోసం పరిగెత్తేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది మీకు అనుకూలిస్తుంది కూడా ఈ సంవత్సరం. తర్వాత రాహు అనేటువంటి ఆయన మాత్రం సంవత్సర కాలంలో మొత్తం బాగాలేదండి వీళ్ళకి. రాహు పంచమం, చతుర్థం రెంట్లోనూ బాగాల. సో 2026 నవంబర్ 25వ తారీఖు దాకా రాహు పంచమాలో ఉండడం వల్ల ఈ యొక్క సంతానము విషయంలో ఇబ్బందులు, అంటే పుట్టిన సంతానానికి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా రావడం కానీ, ప్రేమ విషయాల్లో డిస్టర్బెన్సెస్ కానీ, డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా రావడం కానీ జరుగుతుందండి. 2026 నవంబర్ 25వ తారీఖు తర్వాత కుటుంబ సమస్యలు అనేటువంటివి ఎక్కువగా కనబడతాయి. ఎందుకంటే 4వ స్థానంలోకి రాహు వస్తారు కాబట్టి. లేకపోతే ఏదైనా ఒక ప్రాపర్టీ కొని మోసపోతారు, ఆ ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ ఇలాంటివి ఇబ్బంది పెడతాయి, వాహన ప్రమాదాలు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఉద్యోగంలో మార్పులు ఎక్కువ వస్తాయి. కేతు అనేటువంటి ఆయన సంవత్సర కాలం అంతా కూడా వీళ్ళకి అనుకూలిస్తున్నారండి. అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళ యొక్క ఎమోషనల్ స్ట్రెంగ్త్ అనేటువంటిది ఈ యొక్క 2026 అంతా కూడా చాలా బాగుంటుంది. మీ ఆలోచన అన్ని ఆస్పెక్ట్స్ కూడా అన్ని మనసుకు బాగుందండి. ఎమోషనల్ స్ట్రెంగ్త్ అనేటువంటిది నిలబెట్టుకోగలుగుతారు. కాన్ఫిడెన్స్ 1, 2, 3, 4 పదాలు అందరికీ అండి. మొత్తం 1 నుంచి 4 పాదాలు అందరికీ కూడా ఓకే, చాలా బాగుందండి. ఓన్లీ ఒకే ప్రాబ్లం ఏంటి అంటే రాహు అనేటువంటి ఆయన సంవత్సర కాలము బాగాలేదు. దీనివల్ల ఏంటి అంటే అతి మంచితనం వల్ల మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాహన ప్రమాదాలు, ప్రేమలో విఫలం పొందడం కానీ, లేకపోతే పంచమలో రాహు కాబట్టి సంతానం కలిగిన తర్వాత వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావడం కానీ జరుగుతాయి అన్నమాట. అంటే వేరే వాళ్ళ యొక్క బయట వాళ్ళ యొక్క కర్మ వల్ల మీరు ఇబ్బంది పడతారు రాహు అంటే. సో మీ స్వతహాగా మీ జీవితం అంతా కూడా చాలా బాగుంటుంది ప్రశాంతంగా. రాహు అనేటువంటి ఆయన కోసం రెమెడీస్ మాత్రం ఖచ్చితంగా చేయాలండి. దుర్గాదేవి యొక్క ఆరాధన 2026 అంతా మీరు చేయాల్సింది దుర్గాదేవి ఆరాధన మాత్రం చేయండి. ఏ ప్రాబ్లం ఉన్నా దుర్గా ఆరాధన అనేటువంటిది మీకు మొత్తం క్లియర్ అయిపోతాయి. రాహు అనేటువంటి ఆయన బాగాలేదండి. ఇయర్ మొత్తం ఉంటుందండి. ఇయర్ మొత్తం అంతా కూడా బాగాలేదండి. పంచమ రాహు, చతుర్థ రాహు, దీనివల్ల కెరీర్లో ఇబ్బందులు, అంటే వీళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉంటారండి కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు వీళ్ళకి చేసే దాంట్లో. సో దానివల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో ఆ ఉన్నటువంటి యాంగ్జైటీ ఇష్యూస్ నుంచి బయటికి రావాలన్నా దుర్గాదేవి యొక్క శ్లోకాలు ఎక్కువగా చేయండి. వీలైతే ఒకసారి వనదుర్గా మహావిద్యా హోమము అనేటువంటిది చేయండి. అసలు నెగిటివిటీ ఏమున్నా క్లియర్ అయిపోతాయి. ప్రశాంతంగా 2026లో రూల్ చేసుకుంటూ వెళ్తారు. చాలామంది 2026లో మా భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వేదిక ఆస్ట్రాలజీ త్రూ ఎలా వెళ్ళాలి అని, కొన్ని దోషాలు పరిహారాలు కూడా తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత చాలామందికి ఒక గైడెన్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటారండి. ఎవ్రీ 3 మంత్స్కి మీకు గైడెన్స్ కావాలి అన్నా, ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి గైడెన్స్ కావాలి అన్నా, ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ గైడెన్స్ కావాలి అన్నా
ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. ఒక ముహూర్త విషయంలో కావచ్చు, లేకపోతే ఒక సందేహం విషయంలో కావచ్చు, కెరీర్ కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మీ వెనకాల నడిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. అలాంటి వాళ్ళు ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక 2026లో వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకుంటే అండ్ ఏదైనా దోషాలు ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.